దేశంలోని రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత ముఖ్యమైన పథకాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ ఒకటి. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి 6,000 నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకం కింద రైతులకు 3 సమాన విడతల్లో ఒక్కో విడతకు 2,000 చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా డబ్బు పంపిస్తారు. దీంతో రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వంటి వ్యవసాయ అవసరాలకు ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియోలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏమిటి, ఎవరికి అర్హత ఉంటుంది, ఎంత డబ్బు వస్తుంది, ఎలా దరఖాస్తు చేయాలి, డబ్బు ఎప్పుడు వస్తుంది, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏమిటి? పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటే కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన రైతు సంక్షేమ పథకం. చిన్న సన్నకారు రైతులతో పాటు అర్హులైన రైతు కుటుంబాలకు ప్రతి సంవత్సరం 6,000 ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ మొత్తాన్ని ప్రభుత్వం 3 విడతల్లో ఒక్కో విడతకు 2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. దీంతో మధ్యవర్తుల అవసరం లేకుండా రైతులకు నేరుగా ప్రయోజనం అందుతుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం వ్యవసాయ ఖర్చులను కొంతమేర తగ్గించడం, రైతులకు సకాలంలో ఆర్థిక సహాయం అందించడం, వ్యవసాయ పెట్టుబడులకు అవసరమైన నిధులను సమకూర్చడం. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యక్ష నగదు సహాయ పథకంగా ఇది కొనసాగుతుంది. ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలు: అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 ఆర్థిక సహాయం, 3 విడతల్లో ఒక్కోసారి 2,000 నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా పారదర్శకంగా నగదు బదిలీ. వ్యవసాయ అవసరాలకు రైతులు ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. ఎవరు అర్హులు? భూమి రికార్డుల్లో పేరు ఉన్న అర్హులైన రైతు కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. ఆధార్, బ్యాంకు ఖాతా మరియు భూ రికార్డులు సరైన విధంగా నమోదై ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించిన అర్హుల జాబితాలో పేరు ఉండాలి. ఎవరు అర్హులు కారు? కొన్ని వర్గాలకు ఈ పథకం వర్తించదు. ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు, రాజ్యాంగ పదవులను నిర్వహిస్తున్న లేదా నిర్వహించిన కొందరు వ్యక్తులు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న లేదా పదవి విరమణ చేసిన కొంతమంది ఉద్యోగులు. నిబంధనల ప్రకారం మినహాయింపులు ఉంటాయి. వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెంట్లు వంటి కొన్ని వృత్తిపరులు. అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, భూ రికార్డులు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజు ఫోటో. అవసరమైతే ఎలా దరఖాస్తు చేయాలి? పీఎం కిసాన్ అధికారిక పోర్టల్లోకి వెళ్ళాలి. కొత్త రైతు నమోదు, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎంపికను ఎంచుకోవాలి. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, భూ వివరాలు నమోదు చేయాలి. అవసరమైన వివరాలు సమర్పించిన తర్వాత సంబంధిత అధికారులు ధృవీకరణ పూర్తి చేస్తారు. అర్హత నిర్ధారణ తర్వాత రైతు పేరు లబ్ధిదారుల జాబితాలో చేరుతుంది. డబ్బు ఎప్పుడు వస్తుంది? ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 3 విడతల్లో ఒక్కోసారి ఈ 2,000 రూపాయల చొప్పున రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. విడతల తేదీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. డబ్బు నేరుగా డీబీటీ ద్వారా జమ అవుతుంది. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో KNO నో యువర్ స్టేటస్ లేదా బెనిఫిషరీ స్టేటస్ ఎంపిక ద్వారా ఆధార్ నెంబర్, రిజిస్ట్రేషన్ లేదా మొబైల్ నెంబర్ సహాయంతో మీ దరఖాస్తు స్థితి మరియు విడత వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే బెనిఫిషరీ లిస్ట్ ద్వారా మీ గ్రామంలోని లబ్ధిదారుల జాబితాను కూడా చూడవచ్చు. రైతులు తప్పనిసరిగా చేయాల్సిన పని: పీఎం కిసాన్ పథకం కింద డబ్బు సకాలంలో రావాలంటే ఈ కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. అలాగే ఆధార్ నెంబర్, బ్యాంకు ఖాతా, IFSC కోడ్, భూ రికార్డులు సరైన విధంగా నమోదై ఉండాలి. ఏవైనా వివరాల్లో పొరపాట్లు ఉంటే విడత డబ్బు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన విషయాలు: ఈ పథకం కింద డబ్బు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతుంది. దరఖాస్తు సమయంలో తప్పుడు వివరాలు ఇవ్వకూడదు. ప్రభుత్వ కాలానుగుణంగా అర్హత నిబంధనలను సవరించే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలి. మీరు రైతు అయితే లేదా మీ కుటుంబంలో ఎవరైనా రైతు ఉంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హత ఉందో లేదో తప్పకుండా పరిశీలించండి. అర్హత ఉంటే నమోదు చేసుకుని ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయం పొందండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే డిఆర్ ఫోకస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు.